నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. వ్యవసాయ సలహాదారులు పోచం శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగతంగా ఎక్కించే జెండాలు కూడా ఎక్కిస్తూ ఈ కార్యక్రమానికి దగ్గరుండి మన రాష్ట్ర సలహాదారులుగా ఉన్నటువంటి మరియు మన ఎమ్మెల్యేగా డైనమిక్ లీడర్ సీనన్న గారికి, సబ్ కలెక్టర్ గారికి మరియు ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ గారికి, డిఎస్పీ గారికి, ఎంఆర్ఓ గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది లీడర్లు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తాం. కానీ స్వాతంత్ర దినోత్సవం మాత్రం పార్టీలకు అతీతంగా అన్ని కులాలు, అన్ని మతాలు అందరం కలిసి ఉద్యోగస్తులు మరియు పొలిటికల్ లీడర్స్ మరి ఇక్కడ ఉండేటువంటి మరి అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ మరి ఎవరు పిలిచినా ఎవరు పిలకున్నా మరి ప్రతి నిత్యం కలిసినా కలవకున్నా ఎన్ని విధాల భేదాభిప్రాయాలున్నా ఒకవేళ కలుసుకునేటువంటి పండుగ చేసుకునేటువంటి రోజు ఈ రోజు మరి అందరు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరి చాలా టైం అయిపోయింది, ఇంకా కొన్ని జనరల్ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మరి శ్రీనివాసరెడ్డి గారి, అలాగే ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్పర్సన్ కాసుల బాలరాజ్ గారికి, ఇక్కడ అధికారులందరికీ, అనధికారులకి, రాజకీయ ప్రతినిధులకి అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. సో ఈరోజు ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం నాడు మనము ఒక్కసారి ఈ సమరయోధులని గుర్తు చేసుకోవాలి. మనకి ఇప్పుడున్న ఈ ఫెసిలిటీస్ కానివ్వండి, ఏవైతే ఫ్రీడమ్ మనం ఎంజాయ్ చేస్తున్నామో, ఏం చేయాలంటే ఆలోచనలో మనకి ఫ్రీడమ్ ఉంది, బయటికి వెళ్ళి చేయాలంటే ఫ్రీడమ్ ఉంది, పొలిటికల్గా మనం ఎక్కడైనా పోటీ చేయాలంటే ఫ్రీడమ్ ఉంది, సొసైటీలో సోషల్గా మనం ఎలా బ్రతకాలనుకుంటున్నామో అనడానికి ఫ్రీడమ్ ఉంది. ఇన్ని ఫ్రీడమ్స్ లేని టైంలో మనకి ఫ్రీడమ్ కోసం పోరాటం చేసిన మహాత్మా గాంధీ గారు కానివ్వండి, మిగతా స్వాతంత్ర్య సమరయోధులందరి త్యాగ ఫలితం మనం ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాము. మన పిల్లలు ఒక ఫ్రీ లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నారు. వారందరినీ స్మరించుకుంటూ మరొక్కసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నేను ముగిస్తున్నానండి. స్వాతంత్ర దినోత్సవం, దాని తర్వాత గణతంత్ర దినోత్సవం. 79 వసంతాలు అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు బాన్సువాడ పట్టణంలో ఉదయం 7:30 నుంచి శాసనసభ్యుడిగా నా నివాసంలో జాతీయ జెండా ఎగరవేసిన కాడ నుంచి వివిధ ప్రదేశాలలో, వివిధ కార్యాలయాలలో జాతీయ జెండాను ఎగరవేస్తూ ఇప్పుడు అశోక చక్రాన్ని కూడా మనం ఆవిష్కరించుకొని 4 ముచ్చట మాట్లాడదామని ఇక్కడ సమావేశమైనటువంటి సందర్భంలో ఈ సమావేశానికి హాజరైనటువంటి ప్రభుత్వం తరఫు 15th ఆగస్టు నాడు మన స్వాతంత్రం సిద్ధించిన సంగతి మనకందరికి తెలుసు. భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో 79 సంవత్సరాలు మనం ఊహించుకున్న సందర్భంలో మనం
ఎక్కడున్నాము, ఎక్కడ వెళ్తున్నాము, ఇంకేం చేసుకోవాలి అనేది ఆలోచించుకోవాల్సినటువంటి సమయం కూడా ఉంటుంది. కేవలం జెండాలు వేసుకోవడము, శాలులు కప్పుకోవడము అది కాదు. ఈ స్వాతంత్ర ఫలితాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి అనేది అది ముఖ్యం. స్వాతంత్రం ఎందుకు తెచ్చుకున్నాము? ఆ బ్రిటిష్ వాడు దుర్మార్గంగా మనల్ని పాలించి బానిస బతుకులుగా మనం మార్చి హింసిస్తుంటే భారతదేశ ఆడబిడ్డలకు, మగవాళ్ళకి జైలు పాలు చేసి స్వాతంత్రం అడిగిన దానికి రకరకాల ఇబ్బందులు పెట్టి ఏళ్ళు తరబడి జైల్లో వేసినటువంటి ఆ బాధకరమైనటువంటి సందర్భాలు కూడా మనం చూసాం, విన్నాం. ఈనాడు మన స్వేచ్ఛా వాయువు స్వాతంత్రం మనకు వచ్చిందంటే నీది నువ్వు పరిపాలించుకొని ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు. స్వాతంత్రం అంటే ఏంటి? అది కదా. మరి స్వాతంత్రం ఫలితాలు అందరికి అందినప్పుడే అది నిజమైన స్వాతంత్రం. అది కేవలం కొంతమందికి అందిందనుకో స్వాతంత్రం అందరికి రానట్లే కాదు. ఇది జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు కలిసి పనిచేసేటువంటి యొక్క సిస్టమే ఈ భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలన సిస్టమ్. అధికారులు వేరు కాదు, ఎమ్మెల్యే వేరు కాదు, మంత్రి వేరు కాదు, ప్రభుత్వంలో భాగస్వాములు. వారు సబ్ కలెక్టర్ అయినా, తహసీల్దార్ గారు అయినా, ఎండిఓ అయినా, ఎంఆర్ఓ అయినా, ఈ కార్యాలయ అటెండర్ అయినా ప్రభుత్వంలో భాగస్వాములు. నీకు చిన్న ఉద్యోగం ఉందా, నీకది చీఫ్ సెక్రటరీ గారే మాకు ముఖ్యం కాదు. ప్రభుత్వంలో బాధ్యత గల వ్యక్తులు ఆ చీఫ్ సెక్రటరీ మొదలుకుంటే కింద వరకు బంట్రోత్ వరకు కూడా ప్రభుత్వ అధికారులు. ఎవరికి ఏ బాధ్యత అనేది నిర్దేశించబడ్డది. బంట్రోత్ ఏం చేయాలి, క్లర్క్ ఏం చేయాలి, సూపరింటెండెంట్ ఏం చేయాలి, తహసీల్దార్ ఏం చేయాలి, సబ్ కలెక్టర్ ఏం చేయాలి, కలెక్టర్ ఏం చేయాలి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేయాలి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏం చేయాలి, చీఫ్ సెక్రటరీ ఏం చేయాలి అనేది ఈ అధికారం.